మాధురి గారు శ్రీనివాస్ గారితో కంక్లూడ్ చేద్దాం. మాధురి గారు, శ్రీనివాస్ గారు, పబ్లిక్లో ఎక్కువ మంది అంటే మీడియాలో బయట ఇస్తున్న వాళ్ళు, అనసూయ లాంటి వాళ్ళు, కొంతమంది మగవాళ్ళు కూడా, కొంతమంది జర్నలిస్టులు కూడా ఇది శివాజీ మాట్లాడింది దురహంకారం అంటూ ఆయన చేత క్షమాపణ చెప్పించారు. కానీ మీతో పాటు ఈవెన్ పబ్లిక్ నుంచి వస్తున్న రెస్పాన్స్ ఓటింగ్లో కూడా చూస్తే 2200 ఓట్లు వచ్చాయి. 2200 ఓట్లలో 96% శివాజీకి సపోర్ట్ అంటున్నారు. కేవలం 4% మాత్రమే అనసూయ భావజాలంతో సపోర్ట్ అని అంటున్నారు. ఎక్కువ మంది మెసేజ్లు కూడా శివాజీ కరెక్ట్ అని అంటూ ఉన్నారు. సో శివాజీ వాడిన ఓడింగ్ని పక్కన పెట్టండి, అది భాషాపరమైన తప్పు. భావపరంగా శివాజీ మాట్లాడింది తప్పు కాదు అని అంటున్నారు. అందుకని నేను ఎవరి సైడ్ తీసుకోలేదు, కేవలం న్యూట్రల్ వేలో ఉండి ఎవరేం మాట్లాడుతున్నారని చూడాలనుకున్నాను. ఫైనల్గా మీరు ఏం చెప్తారు? ఫస్ట్ నేను మాధురి గారికి అవకాశం ఇస్తున్నాను, తర్వాత శ్రీనివాస్ గారితో షో కంక్లూడ్ చేస్తాను. రోజు గారు ఫైనల్ గా ఒకటే, శివాజీ చెప్పిన దాంట్లో ఏ తప్పు లేదు, మాట్లాడే భాష తప్పు, ఆ భాషకు అతను సారీ చెప్పారు, అక్కడ క్లియర్ అయిపోయింది. సో ఆ ఇష్యూ అక్కడితో క్లియర్. అనసూయ మాటలు ఏ మహిళ కూడా నాకు తెలిసి మాక్సిమం ఏకీభవించాం. అండ్ అనసూయ వస్త్రధారణ కూడా మాకు ఎవ్వరం కూడా ఏకీభవించాం. సనాతన ధర్మం కోసం మాట్లాడారంటే అసలు అనసూయకి లేదని నేను ఫీల్ అవుతాను. ఆలయాల కోసం మాట్లాడేంత గొప్పలం కూడా మనం కాదని నేను ఫీల్ అవుతాను. సో అసలు ఆ వర్డ్స్ ఆవిడ మాట్లాడకూడదు. ఆవిడ ఆలయాల కోసం మాట్లాడే వర్డ్స్ బ్యాక్ తీసుకుంటే చాలా మంచిది. అసలు ఆవిడకి సనాతన ధర్మం కోసం ఏం తెలుసు అని మాట్లాడుతుందో నాకైతే తెలియదు. ఆమె మాట్లాడిన మాట 100% రాము. మేమైతే ఏకీభవించట్లేదు. వీఆర్ నాట్ యాక్సెప్టింగ్ అనసూయ వర్డ్స్ అనేది ఉంటుంది, రైట్? ఖచ్చితంగా ఉంటుంది. అది మగవాడే కానీ ఆడదే కానీ ఎవరైనా కానీ ఖచ్చితంగా ఉంటుంది. ఓకే, శ్రీనివాస్ గారు, ఇంతకుముందు ఒక అండ్ మాధురి గారిని అడిగారు, మీరు కూడా ఒక కాలర్ మాట్లాడారు కదా, రేపు పొద్దున్న మెట్రో ట్రైన్లోనూ మేము కూడా మా ఇష్టం వచ్చిన డ్రెస్సులు వేసుకెళ్తాం మగవారుగా అని వాళ్ళు కూడా అన్నారు. మీరు దానికి కూడా కామెంట్ చేయాలి. నేను చెప్పాను కదా సార్, మనం ప్రారంభించినప్పుడు ఈ రకంగా ఈ డిస్కషన్ వెళ్తుందని కూడా మనకు తెలియదు. కానీ నేను ప్రారంభించినప్పుడే చెప్పాను, అనాగరికతకు మధ్యలో ఉన్నటువంటి సబ్జెక్ట్ ఇది. అనాగరికలుగా ఉంటామా బట్టలు ఇప్పుకుని తిరగని, నాగరికులుగా ఉంటామా మంచి దుస్తులు వేసుకొని. మంచి దుస్తులు అంటే జీన్ ప్యాంట్ తప్పు కాదు, జీన్ ప్యాంట్ మీద షర్ట్ వేసుకోవటం తప్పు కాదు. కానీ ఆ వేసుకునే చూడీదారులు గాని ఇంకోటి ఎనీ డ్రెస్ గాగ్రా గాని ఏదేసుకున్నా ఒళ్ళు కనిపించకుండా, శరీర ఆకృతులు కనిపించకుండా ఏది వేసుకున్నా మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా లక్షణంగా ఉంటది. నా చెల్లెలకైనా, నా అక్కకైనా, నా కూతుర్లకైనా, ఎవరికైనా, సభ్య సమాధానికైనా నేను ఇదే చెబుతాను. నా తలకు ఆర్గ్యుమెంట్ ఇదే. ఎవడు మంచి అనుకున్నాడా చెడు అనుకున్నాడా నాకు అనవసరం. క్రమశిక్షణ అనేది దుస్తుల్లో ఉండటం అవసరం. మంచి చెడు అన్నది ఉంది, అసభ్యత సభ్యత ఉన్నది. ఆ అసభ్యత సభ్యతకి మధ్యలో కొంచెం వికృతంగా శరీరాన్ని చూపించేటట్టు ఎవరైతే వేసుకుంటారో దానికి అశ్లీలత అంటాము. సో దానిలో కూడా ఎవరికైనా అశ్లీలత, ఎవరికైనా శరీర భాగం. మీకు ఒకటే చెప్పాను కదా సార్, భూమి మీద ఉండే ప్రతి మనిషికి కూడా ఆ శరీర ఆకృతులు ఒకటే. దాన్ని చూపించుకుంటే ఏమొస్తుంది? చక్కగా దుస్తులతో కవర్ చేసుకోండి, అందంగా ఉంటారు. దుస్తులు ఇప్పుకుంటే అసభ్యంగా ఉంటారు. దయచేసి నేను నా వెర్షన్ కూడా ఇదే. శివాజీ చెప్పిన వెర్షన్ ఏమీ తప్పు కాదు. కొంచెం 2-3 పదాలు దొరలేడు ఆయన, దానికి ఆయన సారీ చెప్పుకున్నాడు కాబట్టి అక్కడితో క్లోజ్. కాబట్టి అందరి వెర్షన్స్ అవే. దయచేసి ఇకనైనా సరే ఈ వెర్షన్స్ కి తెరదించి కొంచెం దుస్తులు వేసుకునే దానిలో చక్కని వస్త్రాలు, అదే ఏ వస్త్రమైనా మంచిదే, ఎనీ డిజైన్, ఎనీ మోడర్న్ డిజైన్ యు కెన్ హ్యావ్, బట్ శరీర ఆకృతులు కనిపించద్దు. శరీరాన్ని చక్కగా పొందుపరుచుకునే విధంగా మంచి డ్రెస్సులు వేసుకోండి, అందంగా కనబడతారు. అందంగా కనబడతారు. అప్పటికి కూడా ఎప్పటికైనా ఎవరైనా చెడు దృష్టితో చూసారనుకోండి, అది అనాగరికం. అది మగాడితోనికి అనాగరికం. ఇంకా నేరం కూడా నేరం కూడా. ఏదైనా శివాజీ గారు ఈ సబ్జెక్ట్ అంతా తెరదీశారు. మంచి జెండోరా సినిమాకి మంచి ప్రచారం సబ్జెక్ట్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ మాధురి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మాధురి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్ గారు. చాలా సమయాన్ని కేటాయించి ఒక పెద్ద విషయం గురించి మీరు స్ట్రైట్ గా మాట్లాడారు. బహుశా అంటే అనసూయ భావజాలంతో ఏకీభవించే వారి నుంచి మీరు కూడా ట్రోలింగ్స్ ఎదుర్కోవాల్సి వస్తుందేమో. మాధురి గారు మరి సిద్ధంగా ఉన్నారా దానికి? మాకు ట్రోలింగ్స్ ఏమి కొత్త కాదు. నాకు అనసూయ బట్టలే నచ్చవండి. ఆమె వేసుకునే బట్టలే నాకు నచ్చవు. ట్రోల్స్ చేసుకున్నా నాకేం పర్వాలేదు. ఆమె వేసుకునే బికినీలు కానీ ఏది కానీ నాకు అసలు స్క్రీన్ షోయే నచ్చదు. ఓకేనా?
మమ్మల్ని ట్రోల్ చేసుకున్నా పర్వాలేదు, నన్ను నెగిటివ్ చేసుకున్నా పర్వాలేదు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఫైనల్ గా ఒక వివాదాన్ని తగిల్చారు, ఒక క్లారిటీ ఇచ్చారు. చూద్దాం మరి షో తర్వాత. ఓకే, అంగాంగాన్ని చూపించే బట్టలు వేసుకోవడం కరెక్ట్ కాదు అని దువ్వాడ మాధురి, దువ్వాడ శ్రీనివాస్ అంటూ ఉన్నారు. అండ్ 96% మంది ఎంతమంది ఓట్ చేశారంటే 2400 ఓట్లు వచ్చాయి ఇప్పటి వరకు. 2400 ఓట్లలో 96% మంది శివాజీ మాట్లాడింది కరెక్ట్ అని అంటున్నారు. శివాజీ మాట్లాడింది కరెక్ట్ అని అంటూ ఉన్నారు. అనసూయ ఇచ్చినటువంటి డెఫినేషన్ కావచ్చు, వివరణ కావచ్చు, ఏకీభవించడం లేదు అని 96% మంది చెప్తున్నారు. అనసూయకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళు కేవలం ఈ 2500 ఓట్లలో 4% మంది సపోర్ట్ చేస్తున్నారు. అండ్ ఇందులో మహిళలు కూడా వచ్చినటువంటి కాల్స్ లో ఎక్కువ మంది మహిళలు కూడా నేను అనసూయను సపోర్ట్ చేయడం లేదు, శివాజీ మాట్లాడిన మాటల్ని తప్పు పట్టడం లేదు, ఆయన కరెక్ట్ మాట్లాడారు, ఆయన మాటలు సామాను అని అనటం బహుశా తప్పేమో, అంటే అది భాషాపరమైనటువంటి తప్పుగా చూడాలి తప్ప డ్రెస్ సెన్స్ గురించి ఆయన మాట్లాడిన తప్పేం కాదంటున్నారు. కొంతమంది సభ్యత అసభ్యత ఏమీ లేదు స్త్రీ వేసుకునే డ్రెస్సులని మరికొంతమంది అంటూ ఉంటే సభ్యత అసభ్యత అనేది ఉంది అని POW నేత సంధ్యతో పాటు, అంటే మగవారు వేసుకునే డ్రెస్సుల దగ్గర నుంచి ఆడవారు వేసుకునే డ్రెస్సుల వరకు సభ్యత అసభ్యత ఉంది అని POW నేత సంధ్య అన్నారు. దువ్వాడ శ్రీనివాస్ అదే అంటున్నారు. వచ్చినటువంటి కాల్స్ కూడా అవే వస్తున్నాయి. మరి శివాజీ సారీ చెప్పాల్సిన అవసరం ఉందని మీరు అనుకుంటున్నారా? లేదు అంటే ఇది ఈ రోజు శివాజీ, మొన్న ఎవరో కేంద్ర మంత్రి, అంతకుముందు ఇంకెవరో, రేపు మళ్ళీ ఇంకొకరు ఎవరో వచ్చి మళ్ళీ ఇదే మాట బహుశా అనే అవకాశం ఉంటుంది. అప్పుడు కూడా ఇంత చర్చ జరిగే అవకాశం ఉంటుంది. అండ్ జర్నలిస్టులో కూడా చాలా మంది శివాజీని తప్పుపడుతున్నారు, కొంతమంది శివాజీని సపోర్ట్ చేస్తున్నారు, కొంతమంది అనసూయని సపోర్ట్ చేస్తున్నారు, అనసూయని వ్యతిరేకిస్తున్నారు. అండ్ లాయర్స్ లో కూడా, IT ప్రొఫెషనల్స్ లో కూడా ఇలా. సో ఎక్కువ మంది మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. 96% మంది మాత్రం శివాజీ మాట్లాడింది తప్పు కాదు అని అంటూ ఉన్నారు. కేవలం ఆయన క్షమాపణ, ఆయన సామాను అనడం గురించే క్షమాపణ చెప్పారని. ఇలాంటి సామాను అనేది సినిమాలోనూ వాడారు, చిగిరి సాంగ్ లో వాడారు, పెద్ద సినిమాలో. అందుముందు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఇంతకంటే దారుణమైన మాటలు స్త్రీలు మాట్లాడుతూ ఉన్నారు సోషల్ మీడియాలో అని కొంతమంది అంటూ ఉన్నారు. సో మరి చూద్దాం. అసభ్యకరమైన డ్రెస్సులు ఎవరు వేసుకున్నా తప్పే, అది మగాళ్ళైనా ఆడవాళ్ళైనా. సభ్యత సంస్కారం అశ్లీలం అనేవి ఉంటాయి, అశ్లీలంగా డ్రెస్సులు వేసుకోవద్దని అంటూ ఉన్నారు. సో 96% మంది ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారు. ఇది 2500 ఓట్లు వచ్చాయి, 2500 ఓట్లు వచ్చాయి, 96% మంది శివాజీ కరెక్ట్ అంటున్నారు. సో చూద్దాం మరి ఇంత వివాదం ఎందుకు జరిగింది. మరి అనసూయ అన్న మాటలు కూడా మీరు ఫైనల్గా ఈ షోని అనసూయ అన్న మాటలతో నేను కన్క్లూడ్ చేస్తాను. ఒకసారి ఫైనల్గా అనసూయ ఏమన్నారో సో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియజేయండి. మీ నుంచి ఇంకా ఎవరైనా ఎక్కువ మంది మాట్లాడాలని అనుకున్నప్పుడు నేను రేపు కేవలం పబ్లిక్ కోసమే ఒక షోని తీసుకుంటాను, కేవలం పబ్లిక్తో మాట్లాడటానికి. థ్యాంక్ యూ వెరీ మచ్. అనసూయ అన్న మాటలు ఒకసారి మీరు చెప్పండి. ఎస్, మోడర్న్గా కూడా వేసుకోవద్దు, అసలు బట్టలకు ప్రస్తావనే లేదు సార్. బికాస్ బట్టలు డోంట్ మ్యాటర్. వాట్ మ్యాటర్స్ is your character, your behavior. మన బట్టలు అంతవరకు వస్తే మనకి బ్లౌజులు పెట్టికోట్లు కూడా లేవు సార్. ఆడవాళ్ళు అందంగా చాలా మన మన సనాతనంలో మగవాళ్ళు ఎంత పద్ధతిగా, ఎంత కంట్రోల్తో, ఎంత నిష్టగా ఉండేవాళ్ళు అంటే ఆడవాళ్ళు అంత కంఫర్టబుల్గా జస్ట్ ఒక డ్రేప్ వేసుకుని తిరిగేవాళ్ళం సార్. దీస్ మొఘల్స్, బ్రిటిషర్స్ వాళ్ళు వచ్చి వాళ్ళ మిసాజినీని మనకి రుద్దారు. సో టుడే చేంజింగ్ టైమ్స్ వీ హ్యావ్ టు అడ్జస్ట్ అండ్ క్లోత్స్ ఆర్ నాట్ అ మ్యాటర్ అట్ ఆల్. బట్టలు. నమస్తే, వెల్కమ్ టు బిగ్ టీవీ. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో హీరో శివాజీ మాట్లాడిన మాటలపై పెద్ద ఎత్తున దుమారం చెలరేగుతోంది. హీరో శివాజీ ఒక సినిమా ఫంక్షన్లో హీరోయిన్లు వేసుకునే డ్రెస్సుల గురించి ఆయన మాట్లాడిన మాటలు, ఆయన మాట్లాడిన విధానంపై కొంతమంది మహిళలు దుమ్మెత్తిపోస్తూ ఉన్నారు, వ్యతిరేకిస్తున్నారు. అదే సమయంలో కొంతమంది మహిళలు శివాజీ మాట్లాడిన దాంట్లో తప్పు లేదు అని అంటూ ఉన్నారు. అలాగే కొంతమంది మగవారు శివాజీ మాట్లాడింది తప్పు అంటూ ఉంటే, మరికొంతమంది మగవారు శివాజీ మాట్లాడిన